అమ్మో అయ్య బాబోయ్, ఏం టెన్షన్. ఎందుకయ్యా టెన్షన్? తిట్టిందా కొట్టిందా? ప్రమాణం చేయించింది. అది చాలదు. ఇదిగో చిన్నప్పటి నుంచి అర్థమైన వాటికి దేవుడి తోడు అమ్మ తోడు అని ఎన్నిసార్లు అనలా? ఏమైంది? అట్లాంటి తప్పుడు ప్రమాణాలు చేయబట్టారా మీ బతికిట 15 ఏళ్ళుగా తుప్పు పట్టిపోయింది. రంగనాయకులు గారు, ఈ క్రమశిక్షణ ఏమిటి? రంగనాయకులు గారు తెలుస్తున్నట్టుంది. నాన్న, ఇదంతా చూస్తుంటే మనం ఈ స్టేషన్ లో రంగనాయకులు గారు, అమ్మో నన్నే. పిలిచిన వెంటనే రావడం నేర్చుకోండి. మీరు పిలిచింది నన్నని అనుకోలేదమ్మా. మీ పేరు రంగనాయకులే కదా? కాదమ్మా, 361. ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నా పేరదే. ఎందరో ఆఫీసర్లు వచ్చినా నన్ను అలాగే పిలిచేవారు. కానీ మీరొక్కరేనమ్మా రంగనాయకులు గారు అని పిలిచారు. ఇట్స్ ఆల్ రైట్. మీ అమ్మాయి మ్యారేజ్ కోసం లోన్ కి అప్లై చేశారు, శాంక్షన్ అయింది. ఎందుకు డ్రా చేయలేదు? చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? లోన్ తీసుకుంటే సిఐ గారికి అందులో 10% కమిషన్ ఇవ్వాలి. ఆ మాట చెప్పలేకపోతున్నాడు. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి అడ్వాన్స్ డ్రా చేయండి. థ్యాంక్ యూ మేడం. నా గురించి ఏమైనా అడిగిందా? లేదు సార్. ఫస్ట్ డే కదా, సలాం కొట్టొస్తాను, వెళ్ళు. నా పేరు కాశీపతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ని. 10 సంవత్సరాలుగా ఇదే స్టేషన్ చుట్టూ సర్కిల్ కొడుతున్నాను. ఇదంతా జలగ ముద్దుకృష్ణయ్య గారి దయ. నేను ఇక్కడ ఉండగా మీకు ఏ ప్రాబ్లం రాదండి. మీకు స్మగుల్ గుడ్స్ కావాలనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. సొంత ఇల్లు, సొంత కారు కావాలనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. లేదు, ఈ ఊరు చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారు. మిస్టర్ కాశీపతి, కాకి వనంలో కలుపు మొక్కలు ఏరేయడానికి వచ్చిన దాన్ని నన్నంత తక్కువగా అంచనా వేయకు. సారీ మేడం. ఆగు. పై ఆఫీసర్ని కలుసుకునే మొదటి రోజే యూనిఫామ్ లో రావాలన్న ప్రాథమిక సూత్రాన్నే మర్చిపోయారు. నేను రూల్స్ ని ఖచ్చితంగా పాటించే మనిషిని. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ మేడం. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. నిరాహార దీక్ష చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు మరణం కేసులో ఆ ఫైల్ ఎందుకు క్లోజ్ చేశారు? బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో ప్రూవ్ అయింది. ముందు ఆ బస్ డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేసినా కూడా ఈ కేసు కోర్టులో నిలబడదు కదా, అందుకే. ఆహా, ఓకే, యు మే గో.
కంగ్రాచులేషన్స్. మీ గట్స్కి అభినందిస్తే ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్స్ తీసుకున్నందుకు. కానీ జాగ్రత్తగా పట్టుకోండి, ఆ అందమైన గులాబీ కింద ముల్లుంది. ముల్లు పేరు ముద్దు కృష్ణయ్య. ముద్దుకిస్తాయా? నేనయ్యా మంత్రి బాబురావునే. ఆ కొత్తగా వచ్చిన ఏసుకోళ్ళ డ్రైవర్ అరెస్ట్ చేసి ఆ కేసు తిరగతోడుతుందంటగా. నా మంత్రి పదవి ఉంటదంటావా ఊడుదంటావా? మర్రి చెట్టు లాంటి నువ్వు కూడా ఇలా చిన్న చిన్న తుఫాన్లకు షేక్ అయిపోతే ఎలా బాబురావు? ఏమోనయ్యా, అప్పుడేమో 32 పైల మీద పటపటమని సంతకాలు పెట్టినా, ఇప్పుడేమో నా పరువు ప్యానాలు నీ చేతిలో పెట్టినా. ఇక చూసుకోండి ఏంది. అలాగే. విజయం సార్, దిగ్విజయం సార్. అమ్మో సార్, బ్రహ్మాండంగా వాదించేశాను. నా లైఫ్ లో ఎప్పుడు ఇంత గొప్పగా వాదించలేదండి. అసలు మా దా కా షా యా అనే అక్షరాలు ముద్దు కృష్ణయ్య అనే పేరు కరెక్ట్ సార్. కోర్టులోనే వినపడకుండా చేసేసాను. అడిగిన ప్రశ్న అడగకుండా, చెప్పిన సమాధానం చెప్పనివ్వకుండా, ఆ డ్రైవర్ గాడికి ముచ్చముట్ట పోసేలా చేసి వాడి నోటితోనే నేనే మందు తాగి ఆ బస్సు తోలేను బాబోయ్ అనిపించేశాను. అసలు ఇందులో ఎవరికి ప్రమేయం లేదు అని కూడా. ఆ డ్రైవరు భార్య, వాడి కూతురు. వెళ్ళొస్తాం బాబు. నీ తెలివి గెలిచిందా, నా దౌర్జన్యం గెలిచిందా? అయ్యో అయ్యో అయ్యో, అదేమిటే అట్ట అడ్డదిడ్డంగా కత్తిరిస్తున్నా? పోలీసులు అన్నాక అన్ని కేసులు గెలుస్తారా? అయినా 6 నెలలు ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ గా వచ్చింది నీకెందుకే ఆ మంత్రులకు ఎదురెళ్తావు? నీలాగే చేతిలో అంట్లు కావడానికి పుట్టలేదే, అవినీతిని రూపుమాపడానికి పుట్టాయి. పోలోపలికి ఉరుమురి విమ్మ అంగళం మీద పడిందంట. డాడీ, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి డాడ్. ఆశీర్వచనం కావాలా? క్వశ్చన్ పేపర్ కావాలి. ఎందుకు చక్రి రిస్క్? డొనేషన్ కడతాను, మణిపాల్లో చదువు. నో, నేను బి ఆంధ్ర బై ఆంధ్ర చదివితే ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుతాను. క్వశ్చన్ పేపర్స్ తెప్పించారనుకో, వాటి ఆన్సర్స్ బుక్స్ లో ఎక్కడున్నాయో స్కాలర్స్ పెట్టి వెతికించి ఎగ్జామ్స్ హాల్లో ఇన్విజిలేటర్స్ తో రాయించేస్తాను. ఆహాహా, ఎంత గొప్ప స్కాలర్ అయ్యా నువ్వు. చూడు, అవి అడిగితే ఇచ్చేవి కావు, దౌర్జన్యంగా తెచ్చుకోవాలి. మీరు అంటే ఈ రోజే కాలేజీ మీద అటాక్. చూడన్నా, పబ్లిక్ లో చేసే మంచి పనులు మనం చేయాలి, చీకట్లో చేసే చెడ్డ పనులు మన వాళ్లతో చేయించాలి. నీ స్నేహితుల్లో నీ కోసం ప్రాణం అర్పించేవాడి పేరేమిటి? మురళి. చీఫ్ ఎగ్జామినర్ పేరేమిటి? రామకృష్ణ, ఏవిఎం కాలేజీ ప్రిన్సిపాల్. అందుకే ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు Really? వాట్స్ ఆల్ దిస్? ఎవరు మీరు? మాస్టారు నమస్కారం, బాగున్నారా? మేరా భారత్ మహాన్. నాకేమిటమ్మా? కూర్చోండి మాస్టారు. కరుణ, ఎంత పెద్దదాన్ని అయిపోయావు. ఏం చదువుతున్నావు? ఇంటర్ పూర్తి చేసిందమ్మా, టైప్ హయ్యర్ పాస్ అయింది. గుడ్. మీరుండండి మాస్టారు, ఇప్పుడే వస్తాను. చూసావా ఎంత చనువుగా పలకరించిందో? నువ్వేమో గుర్తుపడుతుందా, పలకరిస్తుందా అని కంగారు పడ్డావు.
ఆ మాస్టర్ ఎందుకు వచ్చాడంటావు? చిన్నప్పుడు చదువు చెప్పిన శిష్యురాలు ఆఫీసర్ అయిందని ఆశీర్వదించడానికి వచ్చుంటారు. కాఫీ ఇచ్చావా? ఇచ్చే వస్తున్నానమ్మా. ఓసే పిచ్చిదానా, ఆ బతకలేని బడి పంతులు ఎందుకు వచ్చాడనుకున్నా? డబ్బు దండికి వెళ్ళటానికి వచ్చుంటాడు. అమ్మమ్మ, ప్రపంచంలో నీకు తెలిసిన ఒక మంచివాడి పేరు చెప్పు. మా లక్ష్యమ్మ. హ్మ్? నేనే. చిచి, లేకపోతే ఏమిటే? వచ్చేవాడా కూతురు ఎందుకు అమ్మడి పెట్టుకొచ్చాడు? మెల్లిగా మాట్లాడు, వాళ్ళకి వినపడుతుంది. వింటే ఏం పర్వాలా, నువ్వు అనవసరంగా హామీలు ఇవ్వకు. ఇవాళేదో నా కూతురుకు ఉద్యోగం చూపించమ్మా అంటాడు, రేపేమో నా కూతురుకు పెళ్లి చేయబోతున్నాను, డబ్బు కావాలమ్మా అంటాడు. నీతో మాట్లాడడం నాది. బుద్ధి తక్కువ. ఇదేమిటిది? ఈ పిల్ల కాపీ అలవాట్లేదని చెప్పి తాగకూడదు, దండగా అయిపోయింది. నాకు తప్పేదేముంది? హలో, ఏఎస్పీ వైజయంతి స్పీకింగ్. నేను ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ రామకృష్ణన్ మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి, వాళ్ళెవరో గుర్తుపట్టగలరా? ఎస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీహర్రావు గారు అబ్బాయి మురళి ఈజ్ వన్ ఆఫ్ దెమ్.